సో లంచ్ ప్రిపేర్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. 10 కాస్త 100 అవుతుంది, ఇట్లనే కంటిన్యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ప్రోత్సహించబట్టే నేను వచ్చాను, కానీ లేదంటే నన్ను ఉదయ్ లైవ్ లో కానీ వీడియోస్ కానీ తీయాలంటే అదయడానికే చాలా భయపడేటోడు. నువ్వు చెప్పడం వల్లే చేశాను నేను. నువ్వే ఇన్స్పిరేషన్ రాజిక. ఎస్ అక్క, నువ్వే ఇన్స్పిరేషన్. ಕನ್ನಡ ಮಾತಾಡ್ದಮ್ಮಡು, ಕನ್ನಡ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನು ಬಾಡು తెలుగు మాట్లాడిద్దే. నువ్వు ఉండాలి రాజీ. చూసినా, నువ్వు ఉంటేనే వ్యూవర్స్ పెరుగుతున్నారనమాట. సో 7 వ్యూవర్స్ ఉన్నారు. లైక్ చేసుకునేటోళ్ళు లైక్ చేసుకోండి, సో దట్ చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. సో దట్ మేము చేస్తున్న కంటెంట్ ఇంకా నలుగురు తెలుస్తుంది. అరే కోయారే కోయి కోయి పాడరా రే, ఇటు వచ్చి కోయారే కోయి కోయి సాంగ్ అంటే పాడుదా. సో మీకోసం ఆది వచ్చి కోయారే కోయి కోయి పాట పాడతాడు. అది కోయారే అవతల పెట్టి వచ్చినావు. ఆల్ రైట్ అంట. ఓ ఈయన యాంకర్ కూడా అయిపోయిండు పనిలో పనిగా మా ఆది. ఇక చూడండి. సో అది ఎలా చేస్తున్నారు అనమాట. యప్, నేను ఎప్పుడు వస్తా మళ్ళీ 5 minutesలో. ఓకే అక్క, వీఆర్ వెయిటింగ్. బ్రదర్ డ్యూటీకి వెళ్తే సింగిల్గా రీల్స్ చేసి పోస్ట్ చేయి అక్క, పోస్ట్ చేయి అక్క, వ్యూస్ వస్తాయి. ఓకే, మౌని ఏం చెప్తుందంటే, నేను డ్యూటీకి పోతే నువ్వు సింగిల్గా వీడియోస్ అయ్యి అట్లా కూడా వ్యూస్ వస్తాయి అని అంటుంది. కాకపోతే మౌని రాజీకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అనమాట. సో తను ఓన్గా చేసుకోలేదు. సో అందుకని నేను చేస్తాను, కానీ అది మళ్ళీ బాగుందో బాగాలేదా అని పోస్ట్ చేసే ముందు ఒక డౌట్ వస్తుంది. సో ఎక్కువ ఫోక్ సాంగ్ చూస్తారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ద ఫోక్ సాంగ్ లవర్. నేను కూడా, తను కూడా బాగానే చూస్తుంది అనమాట ఫోక్ సాంగ్స్. బట్ చేద్దాం, ఫోక్ సాంగ్స్ కూడా చేద్దాం. వారం వారం వారమా ఏలమ్మ ఏలమ్మ ఈ సాంగ్ చేద్దాం. ఓకే, ఇంకా ఏ సాంగ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. 6 members చూస్తున్నారు. మీరు కామెంట్లో పెడితే మేము ఆ సాంగ్ ట్రై చేస్తాం. ఇద్దరిది వాయిస్ ఇంకేటట్టు నెక్స్ట్ మంచిగా ఉండాలి సాంగ్. అట్లాంటి సాంగ్ చెప్పండి, ఏ సాంగ్ అయినా పర్లేదు, సజెస్ట్ చేయండి. స్టార్టింగ్ అలానే ఉంటుంది, చేస్తూనే ఉంటే నార్మల్ అవుతుంది అని చెప్పి మౌని అంటుంది అనమాట. ఎస్ మౌని, నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నేను 2015 నుంచి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో తను చేసేటప్పుడు చాలా అంటే రావడం ప్రాక్టీస్ కూడా అంతేమి ఉండదు ఆయనకి. బట్ నేను ప్రాక్టీస్ అవ్వాలి, నాకు ఎక్స్ప్రెషన్స్ తను చెప్తాడు, నేను చేస్తాను. నాకు అంటే ఒక డైరెక్టర్ లాగా ఇన్బిల్ట్, నేను కొంచెం ఒక డైరెక్టర్ లాగా ఉదయ్ నాకు అన్నమాట. తను చెప్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటా. దేవేంద్ర బ్రో అంటున్నాడు, ఏం కాదు అలా ఉన్నా ఎలా ఉన్నా వీడియోస్ పోస్ట్ చెయ్యి అక్క, వ్యూస్ వస్తాయి. ఎస్ దేవేంద్ర, థ్యాంక్ యూ. మేము అట్లనే చేస్తాం మీరు చెప్పినట్టు. సో ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అక్క కూడా. సో ఫర్దర్గా మంచి వీడియోస్ వస్తాయి. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. నువ్వు థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. చేద్దాం. రాజీ అక్కకి ఇన్స్టా లేదా? సో మేము 2 IDs వాడాము, ఇద్దరికి కలిపి ఒకటే ఐడి ఉంది. సో అది ఉదయకృష్ణ 365. సెపరేట్ ఐడీస్ ఏం లేవు అనమాట. ఈవెన్ మొన్నటి దాకా ఫోన్ కూడా ఒకటే వాడేవాళ్ళం, ఫోన్ ఒకటే యూజ్ చేసేటోళ్ళము. సో మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఒకటే ఫోన్ వాడేది. 5 years అట్లుండేది అనమాట మాది. సో ఇంకా ఈ March 15th కి మా పెళ్ళయి 5 years కంప్లీటెడ్ అవుతుంది. సో మేము మ్యారేజ్ చేసుకొని 5 years అనమాట. 5 successful years. Lots of struggles, lots of lessons, lots of love, lots of happiness, lots of sadness, mix of all. So ఆదితో అన్ని మిక్స్డ్, ఇంకా happiness anta. Yeah, when Adi came, then our happiness was double, and at that moment we are also in trouble. So చాలా ట్రబుల్ లో ఉన్నాం మేము. ఆది పుట్టినప్పుడు ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా, అన్ని విషయాల్లో చాలా చాలా వీక్ ఉండే. దేవుడు చాలా కరుణించాడు మమ్మల్ని, లేదంటే ఈరోజు ఇలా ఉండకపోయే వాళ్ళం. మేము ట్రబుల్లో ఉన్న ప్రతిసారి మాకు ఒక దేవుడు ఒక అస్తం ఇస్తాడంటారే, అభయస్తం అలా ఇచ్చాడనమాట. నేనైతే చెప్పుకోవాల్సి వస్తే, అంటే మనుషుల రూపంలో దేవుడు పంపిస్తాడు అంటారు కదా, అలా మా చుట్టూ చాలా మంది ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్, ఉదయ్ కొలీగ్స్ కానీ అందరు కానీ, వాళ్ళందరికీ థ్యాంక్స్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాను, కానీ
ఇప్పుడు ఈ విధంగా చెప్పడం